వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఎందుకంటే రేపు బోనాలు కాబట్టి ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఇప్పుడైతే ఇక్కడ హాల్లో అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కిచెన్లో మా పెద్దమ్మ వంట చేస్తుంది, చూద్దాం పదండి. వంట అయిపోయిన తర్వాత మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ హ్యాపీగా తింటున్నాం. ఈరోజు అయితే ఇంతే అనమాట మనలో. రేపు వచ్చేసి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. రేపు బోనాల సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటామో చూపిస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం, ఎందుకంటే బోనాలు కాబట్టి చాలా హడావిడి ఉంది. ఇక్కడైతే మా మమ్మీ వడలు చేస్తుంది, చాలా క్రిస్పీగా ఉన్నాయి చూస్తుంటే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి. ఇక్కడ మా పెద్దమ్మ ప్రిపరేషన్ చేస్తుంది, అప్పుడే కర్రీ కూడా స్టార్ట్ చేసేసింది. ఈడైతే మా అక్క ఇంకా మా అమ్మమ్మ కలిసి పూరీలు చేస్తున్నారు. మా అక్కకి రాకపోతే నేర్పిస్తున్నాము. రోజు మా ఇంట్లో వచ్చేసి స్పెషల్స్ మటన్, బగారా రైస్, నాటుకోడి చికెన్, వడ, పూరి, పెరుగు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అందరం కలిసి కూర్చొని తింటున్నాం. ఇప్పుడైతే మేము తిన్న తర్వాత బోనాలు చేయడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే ఇక్కడ మా పెద్దమ్మ బొట్లు పెడుతుంది బోనాలకి. మేము వచ్చేసి ఇంట్లో 2 బోనాలు చేస్తాం. ఒకటి ఇంట్లో పెడతాం, ఇంకోటి గుడి దగ్గరికి తీసుకెళ్తాం. దానికి ఏం పెడుతున్నావు మమ్మీ? కుండ కొంచెం మరి. ఇప్పుడైతే ఒక బోనం రెడీ అయిపోయింది. ఈ బోనం మా పెద్దమ్మ చేసింది, చాలా బాగా చేసింది బోనం అయితే. ఇప్పుడైతే సెకండ్ బోనం హాఫ్ కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మా మమ్మీ అయితే డిజైన్ ఎట్లా వచ్చింది అనేది చూపెడుతుంది ఇక్కడ. మట్ట ఇట్లా మట్ట పెట్టు, పెద్ద పెట్టినాక చిన్నవి పెట్టు. ఇవన్నీ ఇట్లా అప్పకుండా ఐషో ఏం చేస్తున్నావు? వీడు ఏమైనా వేయచ్చు కదా బోనాల కాడ. ఏం లేదు పెట్టొచ్చు కానీ వెళ్ళమన్నామని ఇంకా వద్దంటున్నాము. ఇట్లా వెళ్తే అన్ని మట్ట పెట్టాలి. చిన్నవి పెట్టక్క, పెద్ద చిన్నవి పెట్టు. ఇచ్చినట్టు పెట్టు, లేకుంటే చిన్నవి పెట్టు. ఇంకా చిన్నవి ఉంటే చూడాలి, లేతలాగా చిన్నవి పెట్టు. అట్లా రాకపోతే కూడా ఇచ్చి పెట్టవచ్చు. చిన్నవి మట్ట పెట్టు. మౌనిక ఏం చేస్తున్నావు? మా మమ్మీ వాళ్ళు అయితే బోనాలు చేస్తుంటే మేము మా మామతో కలిసి ఇక్కడ కూర్చున్నాం హాల్లో. చామంతి పూల దగ్గర పట్టుకోవే నువ్వు. ఉన్న కొన్నైనా ఒక దగ్గర ముందట వచ్చేటట్టు కట్టినా ఇంకా ఇట్లా తీసు. ముంగడికి వచ్చినట్టు లేకపోతే మౌనిక తిన్నావా? తినలే ఇంకా. చాయ్ తాగినావా?
మడత పెట్టి ఒకటే ఉన్నాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇట్లా మడత పెట్టలే అంటే మడత పెట్టినట్టు ఇగో ఇక్కడ మడత పెట్టి పెట్టినా పెట్టు అవన్నీ ఇట్లా ఇప్పుడు మౌనిక పెట్టింది అట్లా పెట్టు ఇప్పటివరకు పెట్టేసినవి ఉంటే ఇట్లా పెట్టిన ఆల్రెడీ ఇక్కడ మౌనిక పెడతారు ఇగో ఇవి పెద్దగా ఉన్నాయి దీనికి తీయమ్మా నువ్వు దీనికి తీస్తే ఆమె మడత పెట్టు ఇక్కడ సాల్తే అట్లా ఎక్కడిది తొందరగా పెట్టి అవి కొన్ని మౌనిక అక్క దగ్గర సరిపోతాయి అట్లానేనా అట్లానే ఇట్లా అంటే ఇట్లా ఉంటాయి కదా అట్లనే ఇట్లా పెట్టినాయి మళ్ళీ కరెక్ట్ పెట్టలేవు అవి అట్లా ఇట్లా పెట్టమ్మా నువ్వు పెట్టు ఇందాక పెట్టినట్టు పెట్టు ఇట్లా ఇంకొక 2-3 మరకలు పెట్టించిందంటే అయ్యేది పెట్టినా పెట్టు ఫాస్ట్ ఫాస్ట్ డబ్బున్నాయి ఇట్లా మంచిగా ఇప్పుడైతే మేము గుడికి వచ్చేసినాం. మా పెద్దమ్మ మమ్మీ ఇంకా లోపలికి బోనం దించడానికి వెళ్ళిరు. ఈరోజు అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం బోనాలు. సో ఈరోజు అయితే ఇంతే అనమాట వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.